అందరికీ నమస్కారం. ఫకీర్ పుస్తక పఠనం మరియు చర్చకి స్వాగతం. మరో ఎపిసోడ్‌లోకి వచ్చేసాం. ఈ అవకాశాన్ని మనకి బాబా కల్పించినందుకు ఆయన దివ్య చరణాలకి ఒక్కసారి నమస్కరించుకుంటూ ఆయన చైతన్యానికి మనం అనుసంధానమవుదాం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్. గత వారం మనకు బాబా ఎన్నో విషయాలు తెలియచేశారు. రుద్ర ఇక త్వరలో చనిపోబోతూ ఉన్నాడు కాబట్టి ఆయన ఆత్మ ఉన్నతి కోసం ఇంకా ఏమేం అవసరమో ఆయనకు తెలియచేస్తూ బాబా ఆయనతో పాటే ఉంటూ అది మనకు కూడా తెలియచేస్తున్నారనమాట. మనకి జరుగుతూ ఉన్నవన్నీ కూడా జీవితంలో అన్ని కర్మ ప్రక్షాళన కోసమే అన్నట్టుగా భావించుకోవాలి. మనం భరించగలిగేంత కష్టాన్నే ఆ భగవంతుడు మనకు ఇస్తాడు. కానీ మనం ధైర్యంతో పైకి రాకుండా చిన్న ఒత్తిళ్లకే తట్టుకోలేక నలిగిపోతే మనం కర్మపరంగా, ఆత్మపరంగా, ఆధ్యాత్మికంగా కూడా మనం దిగజారిపోతూ ఉన్నట్టే అనమాట. కానీ ఆ భగవంతుడినే దాన్ని తట్టుకునే శక్తి ఇమ్మని అడుగుతూ ముందుకు వెళ్ళగలిగినప్పుడు మనం ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళగలుగుతాం అన్నమాట. ఎప్పుడైనా కూడా మనకు జీవితంలో ఒక చాయిస్ అనేది ఉంటుంది. ఆ చాయిస్ మనము పరమాత్మ వైపు వెళ్ళేలా ఉండాలి. ఎప్పుడు కూడా వర్తమానంలో ఉంటూ ధ్యానము, ప్రార్థన, నామజపము ఇలాంటివన్నీ చేస్తూ ఆ భగవంతుడితో ఎప్పుడూ కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఆయన ఏం చెప్తున్నాడో మనము వినగలుగుతామన్నమాట. ఇంకా ఏం చెప్తున్నారు, ప్రేమ గురించి ఎన్నో విషయాలు బాబా చెప్పారు. హృదయం ఎప్పుడు కూడా ప్రేమలో ఉండాలి, ప్రేమలో పడాలి అనేసి అనుకుంటుంది. కానీ మనసు అంటే ఆలోచనల సమూహం. మన ఆలోచనలు ఎప్పుడు ఒక రకంగా ఉండవు, పక్కదారి పడుతూ ఉంటాయి. మన మనసు ప్రేమలో ఉన్నాను అనుకుంటుంది, ఒకసారి చాలా ప్రేమ చూపిస్తుంది, ఇంకోసారి వాళ్ళ మీదనే ద్వేషం వస్తుంది. బాబా అదే చెప్తున్నారు, ప్రేమ అంటే ఇంకా మళ్ళీ ద్వేషానికి అనేది తావనేది ఉండదు. ఇంకా ఈ ద్వంద్వాలకన్నింటికి అతీతంగా అన్నింట్లోనూ భగవంతుణ్ణి చూస్తూ ఏకత్వాన్ని అనుభూతి చెందగలుగుతాం. ఇప్పుడు అదే అసలైన ప్రేమ. అలా కాకుండా ఎప్పుడు మారేది ఒక మానసిక స్థితి మాత్రమే అనేసి చెప్పాడు. ఒక స్టేట్ ఆఫ్ మైండ్ మనదంతే, అది ప్రేమ కాదు అనేసి బాబా చెప్తూ ఉన్నారు. ఇంకా బాబా ఎన్నో విషయాలు రుద్రతో పంచుకుంటూ ఉన్నారు మన కోసం. అవేంటో చూద్దాం. ఇద్దరు చక్కగా బీచ్ దగ్గరికి వెళ్ళి అక్కడ మిక్కీ డొనాల్డ్ దుప్పటి ఒకటి పరుచుకొని హ్యాపీగా అక్కడ అలలు, నక్షత్రాలు అక్కడ ఎంజాయ్ చేస్తూ ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో మనం కూడా వీళ్ళతో పాటు ప్రయాణం చేస్తూ చూద్దాం. మరుసటి రోజు ఉదయం కొద్దిగా తెరిచి ఉంచిన వారి గదిలో బాబా, రుద్ర కూర్చున్నారు. వర్షం లోపలికి రాకుండా చల్లని గాలి మాత్రం గదిలోకి వస్తోంది. వరండాలోంచి చలికి తట్టుకునేందుకే ఇద్దరు గదిలోకి వచ్చారు. టీ కావాలా బాబా అని అడిగాడు రుద్ర. ఏం చేస్తాం, నా కర్మ ఇలా కాలింది కదా, పట్రా మరి అంటూ జోక్ చేశారు బాబా. కాసేపటికి ఒక ట్రేలో బిస్కెట్లు, 2 కప్పుల టీ తెచ్చాడు రుద్ర. ఇద్దరు ఇక వాటి మీద పడ్డారు. రుద్ర నిశ్శబ్దంగా టీ తాగుతూ గదిలో వెలుగుతున్న మంటనే చూస్తున్నాడు. 24 గంటల పాటు కాకపోయినా ఒక్క కొవ్వొత్తినో నూనె దీపాన్నో ఉదయం సాయంత్రం 2 పూటలా వెలిగించు రుద్ర. ఎవరైనా తమ కుటుంబం కోసం, తమ ఆత్మ కోసం ఆ మాత్రమైనా చెయ్యాలి. ఇక్కడ బాబా చెప్తున్నారు, మనకి హిందూ సనాతన ధర్మంలో మనకి పూర్వీకులందరూ కూడా మనకి నేర్పించటానికి ట్రై చేశారంటే వాళ్ళు చేసేవారు. మనం క్రమక్రమంగా ఈ పద్ధతులన్నీ మర్చిపోయాం. పొద్దున సాయంత్రం దీపం వెలిగించేవారు. ఇప్పుడు బాబా దీని గురించి ఇంకా ఏమి చెప్పబోతున్నారో చూద్దాం. ఫస్ట్ పాయింట్ ఇట్లా స్టార్ట్ చేస్తున్నారు, దీపం వెలిగించాలి పొద్దున సాయంత్రం. అది ఇంట్లో వాళ్ళకి అండ్ మన ఆత్మ కోసం కూడా అని చెప్తున్నారు. అది ఎందుకో చూద్దాం. అగ్ని సృష్టికి సంకేతం. దివ్యత్వం యొక్క బాహ్య ప్రకటనే అగ్ని. దీన్నే జొరాస్ట్రియన్లు దేవుని కుమారుడు అంటారు. అగ్ని మనకు వెచ్చదనాన్ని మాత్రమే కాకుండా వెలుగును కూడా ఇస్తుంది, చీకట్లను పారద్రోలుతుంది. ఒక దీపాన్నో కొవ్వొత్తినో వెలిగించుకొని దగ్గర పెట్టుకుంటే నువ్వెప్పుడు ఒంటరివాడివి అని అనుకోవు. నన్ను నమ్ము,
అగ్ని దేవుని యొక్క నీడ. నువ్వు అగ్నిలోకి గాఢంగా చూస్తే దేవుని అనుభూతి చెందుతావు. మానవ జాతి నాగరికత మొదలైంది మనిషి అగ్నిని తయారు చేయడం కనుగొన్నప్పుడే. ఆ అగ్నికున్న ఇంపార్టెన్స్ చెప్తున్నారు బాబా. మనకి దాని నుండి కాంతి వస్తుంది, వెచ్చదనం కూడా వస్తుంది. అండ్ అది దేవుని యొక్క నీడ అంటే ఇంకా దాని గురించి విస్తారంగా ఏం చెప్పబోతున్నారో కొంచెం జాగ్రత్తగా విని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. అప్పటి వరకు మానవ జాతి చీకటి యుగాల్లోనే మగ్గిపోయింది. మనిషి నుంచి మృగాన్ని వేరు చేసింది అగ్నే. అదే కదా మనకి కేవ్ మెన్ అగ్ని ఆ ఫ్రిక్షన్ ద్వారా 2 రాళ్ళని ఫ్రిక్షన్ చేసినప్పుడు ఫైర్ అనేది వచ్చింది. అప్పుడు ఈ కుకింగ్ ఇదంతా స్టార్ట్ అయ్యింది. అప్పటి వరకు కూడా యానిమల్స్‌ని హంట్ చేసి హంటర్ గ్యాదరర్స్ కింద ఉన్న మన ఏన్షియంట్ సివిలైజేషన్ అంతా మార్పు చెందింది ఆ అగ్ని వల్లే అని చెప్తున్నారు. అదే డిఫరెన్షియేట్ చేసింది మనల్ని మృగంలాగా మనం కూడా యానిమల్స్ తినేవాళ్ళం వల్ల ఇటు పక్కకి తీసుకొచ్చింది అగ్ని అని చెప్తున్నారు. అగ్ని మూలాన్నే మనిషి ఈనాటి రూపంలో ఈ స్థితిలో ఉన్నాడు. మనిషి చక్రాన్ని కనిపెట్టడానికి కూడా అగ్నే కారణం అయ్యింది. కాబట్టి అగ్నిని కంట్రోల్‌లో ఉంచి మనిషి మనుగడ సాధించగలుగుతున్నాడు. తన జీవితంలో వెలుగుని నింపుకోగలుగుతున్నాడు. అగ్ని మనకు ఎలా ఉపయోగపడుతోంది? మనల్ని ఎలా గైడ్ చేస్తోంది? ఎలా రక్షించగలుగుతోంది? ఈ బాహ్యంలో అగ్ని మనకు చేస్తున్న ఉపయోగాలు, మనలోని అంతరంగిక అగ్నికి ఎలా ఉపయోగపడుతున్నాయి? సరే, అగ్నిని చూసి చేసే ధ్యానం చాలా పురాతనమైనది. అది చాలా సులువైనది. అది మనల్ని ఫకీర్‌తో అంటే సృష్టికర్తతో అనుసంధానిస్తుంది. నువ్వెప్పుడైతే ఒక దీపాన్ని కానీ, క్రొవ్వొత్తిని కానీ వెలిగిస్తావో, అప్రయత్నంగానే ఆ స్థలానికి ఓ పవిత్రత వస్తుంది. ముఖ్యమైనదేంటంటే, నీ పెదాల మీద, నీ హృదయం నిండా ప్రార్థనతో ఓ దీపాన్ని వెలిగించి, ఆ దీపాన్ని నీ జీవితంలోనూ, నీ ప్రియమైన వారి జీవితంలోనూ అంధకారాన్ని తొలగించమని ఆ అగ్నికి వేడుకో. భగవంతుని కాంతిని నీ జీవితంలో పరచమని, అందులో దేవుడి శ్వాసలోని వెచ్చదనాన్ని నింపమని ప్రార్థించు. ఇక్కడేం చెప్తున్నారు బాబా? మనం ఆయిల్ ల్యాంపే కాదు, మనకి నూనె దీపాలు వెలిగించటం, అదేంటి మన నువ్వుల నూనెతో వెలిగించటం మంచిదే. అది ఉన్నా సరే, అట్లా వెలిగించినా పర్లేదు. అట్‌లీస్ట్ ఒక క్యాండిల్ అయినా వెలిగించు. వెలిగించేటప్పుడు ఒక చిన్న ప్రేయర్ చేయమంటున్నారు. దీనివల్ల మనకి, మన కుటుంబానికి, అందరికీ కూడా మంచి జరుగుతుంది. అందులో మనందరిలో ఉన్న అంధకారాన్ని అది నిర్మూలిస్తుంది అని ఒక చిన్న ప్రార్థన చేసుకో అని చెప్తున్నారు. నీ యొక్క ప్రార్థనల సాంద్రత అగ్నికి శక్తినిచ్చి, నువ్వు కోరినట్లు చేస్తుంది. అక్కడేంటి ఆ అగ్నికి ఆల్రెడీ ఉన్న ఫైర్‌కి ఇంకా ఎక్కువ శక్తి ఏమిస్తోందంటే, మనలో నుంచి రిలీజ్ అయ్యే ఆ ఇంటెన్స్ ప్రార్థన. ఒక చిన్న ఆలోచన రూపంలో అయ్యుండొచ్చు. మనసులో ఒక్కసారి తలుచుకున్నా చాలు. అది మనం ఎంత ప్యూర్‌గా అది బయటికి పంపిస్తున్నాం అనే దాన్ని బట్టి అది ఇంకా అగ్నికి శక్తినిస్తుంది అని చెప్తున్నారు. నువ్వు కోరినట్లు అది చేస్తుంది. ఒక అరుగు అగరబత్తీని వెలిగిస్తూ కూడా నువ్విదే చెయ్యొచ్చు. ఆ అగరబత్తిలోని పరిమళం దేవుడి శ్వాసలో నిండి, ఆ పరిమళం వ్యాపించిన చోటంతా ఎవరెవరు దాన్ని ఆస్వాదిస్తున్నారో వారి జీవితాల్లో ఆ పరిమళం, తీయదనం నిండేలా ఆశీర్వదింపబడ్డారు. ఇది మనకి ఉన్న ఆచారాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. వాటి వెనకాల ఉన్న రీజనింగ్ ఇది అన్నట్టు చెప్తున్నారు బాబా. మనం అగరబత్తులు ఎలిగిస్తాము, మనకి దీపాలు పెడతాము. కానీ చాలా మందికి మనకి ఇంత వివరణ తెలీదు. ఎందుకు చేస్తున్నాం అనేది తెలీదు. అదే చెప్తున్నారు. దానివల్ల ఆ పరిమళం అంటే భగవంతుని శ్వాసలాగానే అది మనకి అందరికీ కూడా ఆశీర్వదిస్తున్నట్టు ఉంటుంది ఆ పరిమళంతో అని చెప్తున్నారు. ఆ అగరబత్తి పరిసరాల్లోని వ్యతిరేక శక్తులను శుభ్రం చేసి, అపరిశుభ్రంగా ఉన్న వాటిని శుద్ధి చేసి, ఆ చుట్టుప్రక్కల గాలిలో, వాతావరణంలో ఆ పరిమళాన్ని శ్వాసించే వారిలో ఆ వ్యతిరేక భావాలను శుభ్రం చేస్తుంది.
అంటే మనం వెలిగించేటప్పుడు కూడా మంచి థాట్ రిలీజ్ చేసి ఈ సువాసన ఎవరైతే వాళ్ళు శ్వాసిస్తున్నారో వాళ్ళలో ఉన్న ఏదన్నా నెగెటివ్ భావనలు కానీ ఆ అజ్ఞానపు శక్తులు ఏవైతే ఉన్నాయో అవి నిర్మూలించుగాక అన్నట్టు ఒక చిన్న భావన ఒకటి రిలీజ్ చేసినా అదంతా మంచి జరుగుతుంది. మన చుట్టుపక్కలంతా కూడా అది ప్యూరిఫై అవుతుంది అని చెప్తున్నారు. ఇలా చేయటం వలన నువ్వు దీపాన్ని లేదా అగరబత్తిని వెలిగించే ప్రదేశంలో ఆ కాంతిని, ఆ పరిమళాన్ని ఆస్వాదించే వారి జీవితాల్లో స్వచ్ఛత, శుద్ధతల ఎనర్జీలను నింపుతున్నావు. దివ్యత్వాన్ని అంతటా నింపుతున్నావు. ఇలా చేయడం వలన భౌతిక తలంలోనే కాకుండా భూమిని వదిలి వెళ్ళిపోయిన ఆత్మలకు సైతం సహాయం చేసి వారు మరింత క్లియర్‌గా ఆలోచించేలా, మరింత ముందుకి ఆధ్యాత్మిక ప్రయాణం సాగేలా సాయం చేసిన వాడివవుతావు. ఒక చిన్న ఆలోచనతోనే అగ్నితో కూడిన ఆలోచన బాబా ఇప్పుడు చెప్పేదేంటంటే అంతకు ముందంతా కూడా వర్తమాన క్షణం గురించి చెప్పారు. మనం ప్యూర్‌గా థాట్స్ రిలీజ్ చేసేటప్పుడు అంటే మనం అన్నం భోంచేసేటప్పుడు గానీ దాని గురించి ఇంపార్టెన్స్ చెప్పారు. ఇప్పుడేం చెప్తున్నారంటే అగ్ని ప్లస్ మన థాట్స్ అండ్ మనం ప్యూర్‌గా రిలీజ్ చేసే థాట్స్‌కి ఉన్న శక్తిని గురించి చెప్తున్నారు. మనకి, మన చుట్టుపక్కల మన కుటుంబ సభ్యులకే కాకుండా ఇంకా ఈ భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోయిన పూర్వీకులు, మన పూర్వీకులు అయ్యుండొచ్చు, ఆత్మలు ఎవరైనా సరే వాళ్ళకి కూడా మంచి జరుగుతుంది. వాళ్ళ సోల్ ఇంకా పురోగమిస్తుంది అని చెప్తున్నారు. ఇదంతా నువ్వు కేవలం ఓ దీపాన్ని, ఓ అగరబత్తిని వెలిగించి, ఓ చిన్న ప్రార్థనను చెయ్యడం ద్వారా సాధ్యపడుతుంది. ఆ ప్రార్థనను ఎంతో బలంగా, శక్తివంతంగా, ప్రేమతో చెయ్యాలి. అది ఇంపార్టెంట్ పాయింట్ అక్కడ. ఊరినే వెలిగించామా, ఇప్పుడు బాబా చెప్పేసారు గబగబా ఒక మ్యాచ్ బాక్స్ తీసుకొని వెలిగించేసామా, అందరికి మంచి జరగాలి పెట్టేసేసేసి ఇటిటిటిట అనేసిస్తే కాదు. అట్లా కాదు. చక్కగా మనస్ఫూర్తిగా స్థిమితంగా ఉండాలి. మనం వెలిగించి ఎవరైతే ఆ చర్య చేస్తున్నామో ఒక ముందు స్థిమితంగా ఉండి ఒక 5 నిమిషాలు దానికి కేటాయించి బాబా చెప్పినట్టు అది శక్తివంతంగా ప్రేమతో చెయ్యాలి అని చెప్తున్నారు మెయిన్ అది. ఇక నువ్వు వ్యక్తికి అగ్ని ధ్యానం ఎలా ఉపయోగపడుతుంది అని అడగబోతున్నావు కదూ? అడిగారు బాబా. రుద్ర మనసులో నుంచి మళ్ళీ వెంటనే ఆ థాట్ రిలీజ్ అయింది. అవును ఏదో ఇందాక అన్నారు కదా! ఏదో అగ్ని ధ్యానం అన్నారు అదెట్లా చేస్తారో అని అనుకుంటున్నాడు. బాబా క్యాచ్ చేశారు అది. అడగబోతున్నావు గదా! చెప్తానుండు అని. మీరు చాలా అసాధ్యులు బాబా. నా ఆలోచనలు, నా ప్రశ్నలు, సమాధానాలు అన్నీ మీకు తెలిసిపోతాయి అన్నాడు రుద్ర. నేను సృష్టికర్త తాలూకు విద్యుత్తులోనే ఈత కొడుతున్నాను. అంటే ఇక్కడ మన చుట్టుపక్కల ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అంతా నేనే ఉన్నాను అని చెప్తున్నారు బాబా. ఆ విద్యుత్తులో రహస్యాలు ఉండవు. నువ్వు ఏది రిలీజ్ చేస్తే అది ఆయనకెళ్ళిపోతుంది అంతే. రహస్యాలేమి ఉండవు అక్కడ. గతం లేదు, భవిష్యత్తు లేదు. ఉన్నదల్లా వర్తమానం మాత్రమే. అంతా స్పష్టమే. ఏవి ఎక్కడ మిస్టరీలు లేవు. అందుకే నువ్వు ప్రార్థనలో ఉండు, ధ్యానం చెయ్యి, వర్తమానంలో ఉండు. అప్పుడే నువ్వు కూడా ఆ ప్రకంపనల ప్రవాహంతో అనుసంధానం అవ్వగలుగుతావు. నువ్వు కూడా ఏం తెలుసుకోవాలనుకుంటున్నావో, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నావో వాటితో అనుసంధానం అవుతావు. నీ సుప్త చైతన్యాన్ని సరిగ్గా అనుసంధానం చేసుకో. సరేనా? అంటున్నారు బాబా. ఇప్పుడు మనకి లోపల ఉన్న మన ప్రాణశక్తి కూడా అగ్నితత్వంతోనే కూడింది. మనం ఎంత ప్రాణాయామం చేసి మన ప్రాణశక్తిని పైకి తీసుకెళ్తామో అదంతా మన లోపల మనకి జాగృతం అయ్యేది ఆ యోగాగ్ని. మన లోపల కూడా ఆ ఫైర్ అనేది లైట్ అయ్యేది ఆ ప్రాణాయామ ప్రక్రియ వల్ల. ఇప్పుడు బాబా బాహ్యంగా చెప్తున్నారు అగ్నికి ఉన్న ఇంపార్టెన్స్. అది మనం ఆంతరంగికంగా మనలో ఆ శుద్ధి జరగాలంటే మనలో కూడా యోగాగ్ని అనేది రావాలి. అది కూడా అగ్నితత్వమే. ప్రాణశక్తి మనం ఏదైతే చెప్పుకుంటామో మన లోపల ఉన్నది అది కూడా అగ్నితత్వమే. ఇప్పుడు ఈ బాబా చెప్పినట్టు ధ్యానం చెయ్యాలి, ప్రార్థనలో ఉండాలి, వర్తమానంలో ఉండాలి. వీటితో పాటు మనకి ఆ ప్రాణాయామ కూడా కలిస్తే యాంటెనాస్ ట్యూన్ అవ్వటానికి ఇంకా బాగా త్వరితంగా హెల్ప్ చేస్తుందన్నమాట.
ఇంకా నీ ప్రశ్న అగ్ని ధ్యానం ఎవరికైనా ఎలా ఉపయోగపడుతుందన్నదే కదా. సరే, ఓ కొవ్వొత్తినో దీపాన్నో వెలిగించు. చాలా వరకు నువ్వు ఇంటి దగ్గర ఎక్కడ ప్రార్థనలు ధ్యానం చేసుకుంటావు? ఓ పుస్తకాల షెల్ఫ్ అయినా, ఓ చిన్న మందిరమైనా అక్కడ చుట్టుపక్కల పవిత్రంగా పరిశుద్ధంగా ఉండేలా చూడు. ఫ్యాన్సీగా ఉండక్కర్లేదు, కానీ శుభ్రంగా ఉండాలి. చూడబ్బాయి, ఎన్నో కుటుంబాలు ఒకే గదిలో నివసిస్తూ ఉంటారు. అదే బెడ్రూమ్, డ్రాయింగ్ రూమ్, డైనింగ్ రూమ్, స్టడీ రూమ్ అన్నీను. అయినా అందులోనే కాస్త స్థలాన్నో లేక ఒక గోడనో నువ్వు ప్రార్థనా స్థలంగా కేటాయించుకోవాలి. చాలామంది 3 బెడ్రూమ్‌ల, 4 బెడ్రూమ్‌ల ఇళ్ళు కట్టుకుంటారు. కానీ ప్రార్థన కోసం, ధ్యానం కోసం, పవిత్రాగ్ని కోసం సరైన స్థలాన్ని కేటాయించరు. చక్కగా ఎంత క్లియర్‌గా చెప్తున్నారో చూడండి. మనకేం అక్కర్లేదు. ఓ పెద్ద పెద్ద బంగళాలు కావాలి. నాకొక ఇంతుంటేనే నేను చేస్తానని అక్కర్లేదు. ఏం చెప్తున్నారు? 3 బెడ్‌రూమ్, 4 బెడ్‌రూమ్ ఇల్లు ఉన్నాళ్ళు కూడా ఒక చిన్న గది మెడిటేషన్ రూమ్‌గా కానీ, ఒక ప్రార్థనా రూమ్‌గా ఒక చిన్న దీపం వెలిగించుకోవటానికి దాని ప్లేస్ దానికిచ్చేయాలి. అట్లా ఎవరు చెయ్యట్లేదు. మీరు ఇల్లు ఎంత పెద్దది అని చూసుకోక్కర్లేదు. ఒక్క రూమే ఉన్నా సరే, ఒక గోడనే మీరు ఆ స్థలంగా మార్చుకోవచ్చు అని చెప్తున్నారు. మనం ఎప్పుడు ఆ కంప్లెయింట్ చేయటం అలవాటయిపోయింది. ఇది లేదు, అది లేదు అని. వీ కెన్ ట్రాన్స్‌ఫార్మ్ ఉన్న దాంట్లోనే మనం ఎలాగ చేంజ్ చేసేసి, మనకి నచ్చినట్టు ఒక ప్రార్థన, ఒక పవిత్ర స్థలం దట్ క్లెన్లీనెస్ ఈజ్ ఇంపార్టెంట్. క్లెన్లీనెస్ ఈజ్ గాడ్లీనెస్ అంటారు అందుకే. ఎంత శుభ్రంగా ఉంటే అక్కడ మనం దేవుడిని ఇన్వైట్ చేస్తున్నట్టు దట్ ఇట్ సెల్ఫ్. దాంతో పాటు మనం ఒక దీపాన్ని ఎలిగిస్తున్నాం. కాంతిని ప్రసరింపజేస్తున్నాం. దాంతో పాటు మళ్ళీ అగరొత్తు అన్నారు. అంటే మనకి మంచి సువాసనలొచ్చేటట్టు. ఇవన్నీ కూడా యూఆర్ ఎనర్జైజింగ్ అండ్ ప్యూరిఫయింగ్ మన ఎయిర్, ఇంట్లో గాలిని శుభ్రం చేస్తున్నామనమాట. సరే అబ్బాయి, ఆ అగ్నిని వెలిగించి దాని ముందు కూర్చో. దీన్ని నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు చెయ్యి. ఆ మంట ఎక్కువగా అటూ ఇటూ కదలకుండా ఉండేలా చూడు. నిశ్చలంగా ఉండే మంట కావాలి మనకు. ఫ్యాన్ ఆఫ్ చేసి తలుపులు కిటికీలు వేస్తే సరిపోతుంది. అలా కాస్త చీకటిగా ఉన్న గదిలో కూర్చుని ఆ మంటనే తదేకంగా చూడు. అదే నీ గుహ, అదే నీ మంట. దాన్నే చూడు. దాని రంగులను గమనించు. దాని ఆకారాన్ని గమనించు. 1-2 నిమిషాల తర్వాత నువ్వు ఆ మంటలో ఉన్నట్లు ఊహించుకో. పురాతన ఋషులు అగ్నిని దేవతగా, విశ్వమాతగా పరిగణించారు. నువ్వు ఆ విశ్వమాత గర్భంలో ఉన్నట్లు ఊహించుకో. నువ్వు చాలా సురక్షితంగా దేవి సంరక్షణలో ఉన్నట్లు ఊహించు. ఆ దేవి, ఆ విశ్వమాతే సృష్టికి అంతటికీ ప్రాణశక్తి, జీవధార. అప్పుడు ఆ దేవిని ధ్యానించు, ప్రార్థించు. నీ శరీరాన్ని, మనస్సును, ఆత్మను శుభ్రం చెయ్యమని. ధ్యానంలో ఎన్నో రకాలు ఉన్నాయి మనకు. సో ఒక లైట్, ఒక పాయింట్ పెట్టుకొని చూడటం కానీ, కళ్ళు మూసుకొని కానీ, నామజపం కానీ, ఇప్పుడు ఈ శ్వాస మీద ధ్యాస అని కానీ, ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి. అప్పట్లో ఇది ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు. మనకి పురాతన కాలం నుంచి ఋషులు యాగాలు, యజ్ఞాలు చేస్తూ ఉంటారు. ఈవెన్ బాబా కూడా నిరతాగ్నిహోత్రి. ఎప్పుడూ ధుని వెలుగుతూ ఉంటుంది. ఆయన ఆ మంటల్లోనే అందరి పాపాలు దహిస్తూ ఉంటాడు అనేసి అనుకుంటూ ఉంటాం. అంటే ఆయన కూడా అగ్ని ఆరాధన చేశాడనమాట. అది సనాతన ధర్మంలో పురాతన కాలం నుంచి అందరూ చేసే పని. ఎందుకంటే ఆ యజ్ఞము, యాగము చేస్తేనే దాంట్లో ఇచ్చే హవిస్సులు, నెయ్యి అవన్నీ వేసినప్పుడు ఆ హవిస్సును తీసుకువెళ్ళి అగ్నిదేవుడు దేవతలకు, దానికి సంబంధించిన దేవతలకి అందిస్తాడనమాట. ఆ దేవతలకు వెళ్ళిన వెంటనే మనకు వర్షం అనేది వస్తుంది. వర్షం వచ్చినప్పుడే మనకు పాడి పంటలు, పశువులు, వాటికి గడ్డి అవన్నీ ఉంటాయి. ఆ పాడి పంటలు అవన్నీ ఉన్నప్పుడే మనకి అన్నం అనేది దొరుకుతుంది, శక్తి అనేది వస్తుంది, మళ్ళీ ఐశ్వర్యవంతులం అవ్వగలుగుతాం. మళ్ళీ ఐశ్వర్యం ఉన్నప్పుడు మళ్ళీ యజ్ఞయాగాదులు చేస్తారు. ఇదొక ధర్మచక్రం అంటారనమాట దీన్ని. ఇట్లా ఒక సైకిల్ లాగా నడుస్తూ ఉంటుంది ఇదంతా. ఆ అగ్నికి అంత ఇంపార్టెన్స్ ఫస్ట్ నుంచి కూడా మన ధర్మంలో. ఇక్కడ విశ్వమాతగా పరిగణించారు. మనకి లలితా సహస్రంలో కూడా చెప్తారు. చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అని.
ఆమె చితగ్ని కుండంలో నుంచి ఆమె సంభవించింది. ఆమెలో ఉన్నట్టుగా మేబీ అలాగా ఊహించుకోవచ్చు మనము. ఆ దేవి సంరక్షణలో, అమ్మ సంరక్షణలో ఉన్నట్టుగా మనం ఊహించుకోవచ్చు. మన మనస్సును, ఆత్మని, మన శరీరాన్ని అంతా శుభ్రం చేయమని. అంటే ఫైర్‌లో అన్నీ కాలిపోతాయి గదా! అలాగే మనలో ఉన్న వ్యతిరేక భావాలన్నీ కాలిపోయినప్పుడు మనం శుభ్రమైపోతాం. ఇంకా చెప్తున్నారు బాబా. అంతేకాక నీ ఆరాను, ప్రకంపనలను, ఛానల్స్‌ను, ప్రతి రక్త బిందువును, కణాన్ని, డీఎన్ఏను అన్ని రకాల నకారాత్మక శక్తుల నుంచి శుభ్రం చెయ్యమని. అంధకారాన్ని, అనారోగ్యాన్ని పారద్రోలమని ప్రార్థించు. నీ జీవితంలోని అన్ని చీకట్లను తొలగించమని అడుగు. దీపం పెట్టడంలో ఆంతర్యం ఏంటని బాబా అద్భుతంగా చెప్తున్నారిక్కడ. ఆ దీపాన్ని చూస్తూ మనం ఏం ప్రార్థన చేయాలి? మనలో ఉండే చీకట్లని అక్కడ ఆ ప్లేస్‌కి ఎలాగో కాంతి వస్తుంది మనం దీపం పెట్టినప్పుడు. అక్కడ బయటనే కాకుండా మనలో ఉండే చీకట్లని తొలగించమని, అన్ని రకాల నెగెటివ్ ఎనర్జీస్ నుంచి కూడా మనల్ని క్లీన్ చేయమని, మనలో ఉండే అంధకారాన్ని, అనారోగ్యాన్ని ఇవన్నీ కూడా తొలగించమని ప్రార్థించాలంట. ఆమె వెచ్చదనాన్ని, ఆమె తేజస్సును, ఆమె సామీప్యాన్ని, ఆమె రక్షణను ఇవ్వమని అడగాలి. నీ దారిలో కాంతిని నింపమని అడుగు. తర్వాత నీలోని నిరాశ నిస్పృహలను, విచారాన్ని, అనారోగ్యాన్ని కాల్చివేయమని ప్రార్థించు. మనకి ఎలాగా దేవుణ్ణి ఏమడగాలో కూడా సరిగా తెలియదు కాబట్టి బాబా ఎలాగ మొక్కాలి, ఎలాగ ఏమడగాలో కూడా చెప్పేస్తున్నారు నీట్‌గా. మనం ఎందుకంటే ఒక థాట్ అనేది చాలా పవర్‌ఫుల్. మనం అడిగేది చాలా జాగ్రత్తగా అడగాలి. అది ఏ రకంగా అయినా తీరొచ్చు మనకి. కాబట్టి ఎలా అడగాలి అనేది బాబా క్లియర్‌గా చెప్తున్నారనమాట. వాటి స్థానంలో సకారాత్మక శక్తులను, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని నింపమని ప్రార్థించు. నీకు బలహీనంగా అనిపిస్తే నీకు బలాన్ని ఇవ్వమని అడుగు. నీకు ఏది లేదో, ఏది కావాలో దాన్ని ఇవ్వమని అడుగు. కాంతిలో, ఆ మంటలో మమేకమవ్వు. మనము ఇవన్నీ తీసేయి అనే కాకుండా మనకి ఏం కావాలి, మనకి ఏది లేదో, మన అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ఆరోగ్యం కావాలని అడగొచ్చు. అలాగా అన్ని రకాలుగా పాజిటివ్‌గా నన్ను మార్చమని మనము అడగాలన్నమాట. ఆ స్వచ్ఛమైన రక్షణతో కూడిన ప్రాణశక్తి వలయాలు ఉండటం అన్నది ఓ అద్భుతమైన అనుభూతి. ఒక్కోసారి నీకు ఆ కాంతి గర్భంలోంచి బయటకు రావాలని అనిపించదు. ఇక ఆ గర్భంలోంచి బయటకు వచ్చే టైం అయిందని నీకు అనిపించినప్పుడు మళ్ళీ నీ శరీరంలోకి నువ్వు వచ్చినట్లుగా ఊహించుకో. ఆ మంటకి తల వంచి నమస్కరించు. దేవి నిన్ను ప్రాణశక్తితో కనెక్ట్ అవ్వడానికి అంగీకరించినందుకు, ఆమె ఎనర్జీతో, రక్షణతో నిన్ను ఆశీర్వదించినందుకు ధన్యవాదాలు తెలుపుకో. మనం ఆ కాంతిలోకి వెళ్ళినట్టుగా మనం విజువలైజ్ చేసుకున్నప్పుడు మనలో ఉండే అన్ని నెగటివ్స్ పోయి శుభ్రమైపోయి పాజిటివ్ ఎనర్జీ మనలో నిండినట్టుగా, ఆ కాంతి మనలో నిండినట్టుగా మనం అనుకుంటూ, అంటే ఆ దేవి రక్షణలో మనం ఉన్నట్టుగా భావిస్తూ ఉన్న తర్వాత, అంటే అది ఇంకా మనం డీప్‌గా ఆ దీపాన్ని చూస్తూ, ఆ మంటని, అగ్నిని చూస్తూ మెడిటేషన్‌లోకి వెళ్ళినప్పుడు అవన్నీ మనం ఫీల్ అవ్వగలుగుతామనమాట. ఏ పని చేసినా మనము మన గ్రాటిట్యూడ్ చూపించాలి. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు బాబా. ఆ తల్లి నిన్ను ప్రాణధారతో నింపింది, ప్రాణశక్తితో నింపింది. కాబట్టి ఆమెలోకి వెళ్ళి ఆమెతో కనెక్ట్ అవ్వగలిగినందుకు, అంటే ఆమె అలాగా అలౌ చేసినందుకు ఆమెకి మనం కృతజ్ఞతలు తెలుపుకోమని చెప్తున్నారు బాబా. అబ్బాయి, ఈ ధ్యానాన్ని నువ్వు నీ కోసమే కాకుండా నీకు ప్రియమైన వారి కోసం కూడా చేయవచ్చు. ముందు ఆ అగ్నితో అనుసంధానం అవ్వాలి. ఆమె గర్భంలో ఉండు. ముందు ప్రార్థన చెయ్యి నేను చెప్పిన విధంగా. ఆ తర్వాత ధ్యానం చెయ్యి. శరీరము, మనస్సు, ఆత్మ, ఆర, ప్రకంపనలు వగైరా శుభ్రమవుతున్నట్టుగా ఊహించు. మనం ఇందాక అదే చెప్పుకున్నాం. మనలో అక్కడ ఆ అగ్నిలోకి మనం వెళ్ళి మనలో అన్నీ క్లీన్ అయిపోతున్నట్టుగా, శుభ్రమైపోతున్నట్టుగా మనం ఊహించుకోవాలన్నమాట. ఫస్ట్ ప్రార్థన చేసి తర్వాత ఇక ధ్యానంలోకి వెళ్ళాలి. మనకు ఇక్కడ విశ్వమాత అని చెప్తూ ఉన్నాడు. మామూలుగా మనకు అగ్ని అంటే పరం జ్యోతి స్వరూపం, పరం జ్యోతి అంటారు, అంటే పరం బ్రహ్మ, అంటే
ఆ అగ్నినే దేవుడు అన్నట్టుగా అనమాట. దీపారాధన చేయకుండా ఏ పూజ కూడా స్టార్ట్ చేయరు. ఎందుకంటే ఫస్ట్ ఆ పరమాత్మని మనం ఆ అగ్ని రూపంగా మనం ఫస్ట్ ఆరాధించిన తర్వాత మళ్ళీ వేరే పూజ అనేది మనం స్టార్ట్ చేస్తాం. దీపం పెట్టేటప్పుడు కూడా మనం ఆ శ్లోకం చెప్పేది దీపం జ్యోతి పరం బ్రహ్మ. అంటే నువ్వే ఆ పరబ్రహ్మవి, జ్యోతి నువ్వే ఆ పరబ్రహ్మవి. దీపం సర్వతమోపహం, అంటే అన్ని రకాల చీకట్లను, బయట ఉండే చీకట్లనే కాకుండా లోపలున్న చీకట్లను కూడా తరిమేస్తుంది అన్నట్టుగా. దీపం సర్వతమోపహం, దీపేనా సాధ్యతే సర్వం. ఆ దీపంతో అన్నీ సాధ్యమే. అన్నీ ఇప్పుడు మనకు చీకటయింది అంటే లైట్లయిందే, మనం ఏ పని చేసుకోలేం. ప్రతిదీ కూడా ఈ దీపంతో సాధ్యం అన్నమాట. దీపేనా సాధ్యతే సర్వం, సంధ్యాదీపం నమోస్తుతే. ఆమెకి, ఆ తల్లికి నమస్కరిస్తూ ఉన్నాను అన్నట్టు. అంటే మనం చేసే ప్రతి పని మనకి ఏదైతే చెయ్యాలి, ఇది పద్ధతి అని పెట్టారో పెద్దలు, వాటన్నింటి వెనక ఒక సైంటిఫిక్ మీనింగ్ ఉంది. అంటే పూజలో ఏ స్టెప్ అయినా, ఏ మంత్రమైనా కూడా మనం ఆధ్యాత్మికంగా ఎదగడం కోసమే మనకిచ్చారు ఋషులు. మనకి అవన్నీ మీనింగ్ తెలిసి చేయలేకపోయినా కూడా ఒక పద్ధతిలాగా పెట్టేస్తే, వాళ్ళలాగా చేసి ఉద్ధరించబడతారు కొన్ని అన్నట్టుగా కూడా పెట్టారనమాట. కానీ మనం అవన్నీ మూఢనమ్మకాలని, ఏమవసరం దీపం పెట్టడం అని అన్నీ మానేసాము. అన్నీ చేయటం, అన్నీ వదిలేసామనమాట మనమన్నీ. ఇవన్నీ ఏంటో, మన పద్ధతులేంటో, ఏం మీనింగ్ లేదు, ఏం లేదన్నట్టు. కానీ ఋషుల కన్నా గొప్ప సైంటిస్టులు ఎవ్వరూ లేరు. ఇంకా వాళ్ళు కనుక్కున్నన్ని ఎవరూ కనుక్కోలేరు ఇప్పటిదాకా కూడా. నక్షత్ర గమనాలే తీసుకోండి, ఇంకేదైనా ఆ పరమాత్ముడిని చేరుకోవడమైనా, అసలు ఏముంది బియాండ్ దిస్ యూనివర్స్ ఏముంది, ఏదైనా కూడా వాళ్ళు ప్రతిదీ దర్శించగలిగారనమాట. ఆ పరమాత్మతో కనెక్ట్ అవ్వగలిగారు. బాబా ఇంకేం చెప్తున్నారంటే, ముందు నీకోసం చెయ్యి. ఇదంతా, ఈ ప్రాసెస్ అంతా ఫస్ట్ నీకోసం నువ్వు చేసుకో. అంటే ముందుగా శుభ్రం చేయడం, రక్షణ కోరడం అవన్నీ. ఆ తర్వాత నీ ప్రతి కణంలోకి ఆ దివ్య కాంతిని ఆహ్వానించడం. ఆపై నీతో పాటు నీ ప్రియమైన వాళ్ళు కూడా ఆ కాంతి లోపల ఉన్నట్టు ఊహించడం చెయ్యి. మనకు ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు కూడా ఆక్సిజన్ సిలిండర్ అది పెట్టుకోవాల్సి వస్తే మాస్క్ ఫస్ట్ నువ్వు పెట్టుకొని తర్వాత పక్కన నీ బేబీకో బిడ్డకో పెట్టమని చెప్తారు. అలాగే ఇక్కడ కూడా ఫస్ట్ నువ్వు చేసుకో. ఫస్ట్ నువ్వు చేసి నీ ప్రతి అణువులోకి, కణంలోకి ఆ కాంతిని ఆహ్వానించుకొని, తర్వాత నీ ప్రియమైన వాళ్ళను కూడా ఆహ్వానించు. ఆ లోపల, కాంతి లోపల ఉన్నట్టుగా ఊహించడం చెయ్యి. ఉదాహరణకు, నీకు కావలసిన వాళ్ళెవరో అనారోగ్యంతో ఉన్నారనుకో, ఆ వ్యక్తిని నీతో పాటు కాంతిలో, అంటే అగ్నిలో ఉన్నట్టుగా ఊహించుకో. ఆపై మొత్తం ప్రార్థనను ఆ వ్యక్తి కోసం చెయ్యి. అంటే ఇప్పుడు మనకు బాబా ఏమేమైతే ప్రార్థించమని చెప్పారో అగ్ని వెలిగించిన తర్వాత, ఆ ప్రార్థనను ఇప్పుడు నువ్వు నీ వాళ్ళ కోసం చెయ్యి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళని ఆహ్వానించుకొని వాళ్ళ కోసం కూడా అవన్నీ ప్రార్థించు. ఆ అగ్నిని, ఆ దేవిని, ఆ దేవతను, ఆ దివ్య కాంతిని అడుగు ఆ వ్యక్తిని క్లీన్ చేయమని. ఆపై ఆ వ్యక్తి నిండా ఆమె ఎనర్జీలు, ఆ కాంతిని నింపమని అడుగు. మనం మన కోసం ఏమడిగామో, మన అణువణువున కాంతి నిండిందని మనం ఎలాగ ఊహించుకుంటూ ఆహ్వానించుకొని మనం భావిస్తున్నామో, అదే భావన వాళ్ళ మీద చేయమన్నట్టుగా చెప్తూ ఉన్నారు. వాళ్ళలో ఎనర్జీ నిండినట్టుగా. ఆగారు బాబా. మొత్తం ప్రార్థన, శరీరం, మనస్సు, ఆత్మ వగైరా అడిగాడు రుద్ర. ఇంత ప్రార్థన చేయాలా మళ్ళీ? మొత్తం ప్రార్థన అన్నట్టు. మనకు అదే కదా, ఎంత మంచి జరుగుతుందన్నా ఆ ప్రాసెస్ మనకి ఈజీగా ఉండాలి. మొత్తం ప్రార్థన అంటే రుద్ర బాబా చెప్తున్నారు, అవును. కానీ గుర్తుంచుకో, నువ్వు ఎప్పుడు ప్రార్థించినా, ధ్యానించినా ముఖ్యంగా అడగాల్సింది బలాన్ని, జ్ఞానాన్ని, ప్రేమను, కరుణను, దయను. భగవంతుడి దగ్గర, మాస్టర్ దగ్గర ఏదైతే నీ కోసం ఉందో దాన్ని పూర్తి అంగీకారంతో, సంతోషంతో స్వీకరించు. ఇది తప్పనిసరి. దీన్ని అడగకుండా, దీనికోసం ప్రార్థించకుండా ప్రార్థన యొక్క ప్రాణశక్తి ఉనికిలోకి రాదు. నన్ను అడిగితే నువ్వు మరో దానికోసం కూడా ప్రార్థించవచ్చు. అది హాస్యం. ఎవరికైనా సరే జీవితం జీవించటానికి హాస్య చతురత కూడా అవసరమే. మనం ఫస్ట్ భగవంతుడు మనకి ఏది ఇస్తున్నాడు అంటే, ఇప్పుడు మనకు ఒకటి జరుగుతోంది అంటే అది భగవంతుడు ఇస్తున్నాడు మనం నేర్చుకోవటానికి అని ముందు తెలుసుకున్నాం కదా. దాన్ని ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి.
ఎప్పుడైనా మనకి ఇంతకు ముందు కూడా చెప్పారు. బలాన్ని, జ్ఞానాన్ని, ప్రేమను, కరుణను, దయను ఇవి అడగాలి మనం భగవంతుడి దగ్గర. రుద్రాకు మాత్రం స్పెసిఫిక్‌గా, స్పెషల్‌గా ఇంకోటి చెప్తూ ఉన్నారు. హాస్యం. నీకు హాస్యం అనేది లేదు. సో, నువ్వు హాస్యం కోసం గూడా అడగాలి అనేసి చెప్తూ ఉన్నారనమాట. మనము దీపం పెట్టినప్పుడు అంటే మనం ఆ వెలుగులో, ఆ కాంతిలో అన్నీ చూడగలుగుతాం కాబట్టి, మన కన్నుకు ఆ శక్తి వస్తుంది. ఆ కాంతి వల్ల. అంటే మన కళ్ళల్లో ఒక కాంతినిచ్చాడు భగవంతుడు. దానివల్లే మనం చూడగలుగుతాం. కాంతి లేని వాళ్ళు ఎంతమంది కళ్ళు పనిచేయని వాళ్ళు ఉన్నారు కదా! ఆ కాంతి మనకి ఇచ్చిన దానికి, దాంతో మనం అన్ని సుఖాలు అనుభవిస్తూ ఉన్న దానికి, ఆ భగవంతుడికి కృతజ్ఞత తెలుపుకోవడం కూడా మనం దీపం పెట్టడంలో ఒక రీజన్ అనమాట. అబ్బాయి, నేను చెప్పిందంతా భగవంతుడి మార్గంలో నడవటానికి చాలా సులభమైన మార్గం. ఖచ్చితంగా అది నీ గమ్యాన్ని చేర్చగలదు. అగ్ని ధ్యానం నిన్ను క్లీన్ చేస్తుంది, పోషిస్తుంది, మార్గదర్శకత్వం వహిస్తుంది, రక్షణనిస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా నీ ఆరాను ప్రాణశక్తి నుండి ఉద్భవించే కాంతితో అనుసంధానం చేస్తుంది. ఒక్కసారి ఆ అనుసంధానం ఏర్పడితే అజ్ఞానం వల్ల ఏర్పడిన అంధకారం, దానివల్ల వచ్చే కోపం, అసహ్యం వగైరా ఉద్వేగాలన్నీ కూడా ఆ దివ్యకాంతి దయలో కాలిపోతాయి ఆపారు బాబా. బాబా, ఒకవేళ ఎవరైనా కనీసం ఆ కొవ్వొత్తిని గాని, దీపాన్ని కానీ వెలిగించలేని స్థితిలో ఉండి అగ్ని ధ్యానం చేయలేకపోయినట్లయితే అప్పుడేం చేయాలి? అడిగాడు రుద్ర. మనకి దీపం వెలిగించలేని స్థితిలో ఉంటే ఇంకో సొల్యూషన్ అన్నమాట. చాలా సింపుల్. సూర్యుడిని చూడు. ఉదయించే సూర్యుడిని చూడు. అగ్ని ధ్యానం చెయ్యడానికి ఇది ఉత్తమమైన మార్గం. ఉదయించే సూర్యుడి మీద చేసే ధ్యానం కన్నా సులభమైనది మరొకటి లేనే లేదు. నిన్ను నువ్వు సూర్యుడిలో ఉన్నట్లు ఊహించుకుని పైన చెప్పిన ప్రార్థన మొత్తం చెయ్యి. అన్ని భౌతిక వెలుగులకు సూర్యుడే మూలం. దివ్యకాంతికి దగ్గరగా ఉన్న భౌతిక ప్రత్యక్షీకరణ సూర్యుడే. నీ ఆరోగ్యం కోసం, కళ్ళ సంరక్షణ కోసం ఉదయించే సూర్యుడిని ధ్యానం చేయొచ్చు. ఉదయించే సూర్యునిలో గొప్ప స్వస్థతా గుణాలు ఉంటాయి. సూర్యునిలో కలిసిపోవడం శరీరానికి, మనస్సుకు, ఆరాకు అద్భుతాలనిస్తుంది. నీ శరీరంలోని అన్ని మూలకాలను సమతుల్యతలో ఉంచి నీ యొక్క విద్యుదయస్కాంత శక్తిని బలపరుస్తుంది. ఇదంతా అగ్ని ధ్యానం వల్ల కూడా సంభవిస్తుంది. మనకి అగ్ని వెలిగించలేని స్థితిలో ఉన్నప్పుడు మనకు సింపుల్ సొల్యూషన్ ఏంటంటే సూర్యుడిని చూడడం. సూర్యుడు మండే అగ్నిగోళం మనకందరికీ తెలిసిందే. పరమాత్మకు సూర్యుడు, చంద్రుడు 2 కళ్ళు. ఆ పరమాత్మకి కన్నుగా ఉన్న ఆ సూర్యుడిని చూస్తే కూడా అంతే ఫలితం వస్తుంది మనకి. అంత ఉత్తమమైన మార్గం ఇంకోటి లేదు. అందుకే మనకి సంధ్యావందనం అనేది ఇంట్రడ్యూస్ చేశారు ఋషులు. మూడు సంధ్యల్లో సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. వాటర్ వదిలి గాయత్రి మంత్రంతో నమస్కరించుకుంటారనమాట. అలాగే ఈ సూర్యుడి వల్ల మనకి ఆరోగ్యము, కళ్ళు ఇవన్నీ కూడా మంచి ఆరోగ్యాన్ని సంతరించుకుంటాయన్నమాట. ఎస్పెషల్లీ నువ్వుల నూనె బాడీకి రాసుకుని సన్లో నిలబడితే ఆ సూర్యుడిలో పొద్దున, ఈవినింగ్ కానీ ఆ సూర్య కిరణాల నుంచి వచ్చే ఆ వైటమిన్ డి ఇవన్నీ కూడా మన శరీరం బాగా పీల్చుకోగలుగుతుందని చెప్తారనమాట. మార్నింగ్స్ అన్నీ మనం చూడొచ్చు, సన్ గేజింగ్ చేస్తూ ఉంటారు చాలామంది. ఆ సూర్యుడిని చూస్తూ కూడా మనం ఈ రకమైన ధ్యానము చేయొచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా అంటే సూర్యునితో ఏ ఎఫెక్ట్లు అయితే వస్తున్నాయో అగ్ని ధ్యానం వల్ల కూడా ఇవన్నీ వస్తాయనేసి చెప్తూ ఉన్నారనమాట. కానీ ఉదయించే సూర్యుని మీద చేసే ప్రార్థన వల్ల ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయి, త్వరగా అవుతాయి. నేను రెండిటిని రికమెండ్ చేస్తాను. కొంతమందికి అగ్ని ధ్యానమే నచ్చుతుంది. అది వారి వారి వ్యక్తిగత అభిప్రాయం. సూర్యుడు కాంతికి, జీవానికి మూలాధారం. సూర్యుడికి ఆధారం ఆ గొప్పదైన అగ్ని. దేన్నైతే మనం భగవంతుడు అని పిలుస్తున్నామో అది. అనాదిగా ఋషులకు సూర్యుడి శక్తుల గురించి తెలుసు. జొరాస్ట్రియన్లు సూర్యుని ప్రార్థిస్తారు. హిందువులు కూడా కాలం మొదటి నుంచి సూర్యుని ఆరాధిస్తున్నారు. ప్రపంచం మొత్తం సూర్య దేవాలయాలు చాలా ప్రాముఖ్యత పొందాయి. పిరమిడ్స్ కూడా సూర్యుడి ఎనర్జీని ఆకర్షించి ఒక నిర్దిష్ట పద్ధతిలో
ఫిల్టర్ చేసి పిరమిడ్స్‌లో ఉన్న వారికి ఉపయోగపడేలా చేస్తాయి. ఇక్కడ సన్ ఎనర్జీస్ గురించి చాలా చక్కగా డీటెయిల్డ్‌గా చెప్తున్నారు బాబా. మనకి భగవంతుడు అంటేనే మనకి అందుకనే యజ్ఞయాగాలకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. వాటితోనే మనకి దేవతలని ఆవాహన చేసుకోగలము. మనకంత మంచి జరుగుతుందని మన పురాతన కాలం నుంచి కూడా ఉంది. భగవంతుడు అంటేనే అగ్ని. ఆ రూపం. అంటే మనలో ఉన్న ప్రాణశక్తి అగ్ని రూపము. అది కూడా అంతా భగవంతుడే. మనలోనూ బయట ఎవ్రీవేర్ అన్నది చెప్తున్నారు. అంటే ఇప్పుడు భౌతికంగా అంటే ఈ భూమి మండలం మీద ఉన్నప్పుడు సూర్యుడి నుంచి శక్తి వస్తోంది. లైఫ్ ఎనర్జీ మనం రిసీవ్ చేసుకుంటున్నాము. అయితే జొరాస్ట్రియన్స్ అంటే ఇరాన్ దేశస్థులు. వాళ్ళు కూడా సూర్యుడిని ఆరాధిస్తారు అని చెప్తున్నారు. ఇంకా పిరమిడ్ కూడా దానికి హెల్ప్ చేస్తుంది. ఆ పిరమిడ్ స్ట్రక్చరు, యాంగిల్ ఎట్లా అయితే ఉ అది బిల్డ్ చేస్తారో, దాన్ని బట్టి కూడా కొంత ఎనర్జీస్‌ని అది ఫిల్టర్ ఔట్ చేస్తుంది. లోపల ఒక వాక్యూమ్ క్రియేట్ చేసి మనకింకా దానిలో కూర్చుని మెడిటేషన్ చేయటం మనకు పత్రి సార్ అంతా స్ప్రెడ్ చేసిందే దాని ఇంపార్టెన్స్ గురించి. పిరమిడ్ నుంచి వచ్చే శక్తి గురించి ఆయన లైఫ్ అంతా కూడా దానికి అంకితం చేసేసారు. ఫిల్టర్ చేసి పిరమిడ్స్‌లో ఉన్న వారికి చాలా ఉపయోగపడుతుంది. అంటే హెల్త్ బాగుంటుంది. దాంట్లో ఫ్రూట్స్ కానీ ఏదన్నా పెట్టినప్పుడు కూడా చాలా ఫ్రెష్‌గా ఉంటాయి అని ఎక్స్‌పెరిమెంట్స్ చేశారు. అందులో మంచినీళ్ళు పెట్టుకొని తాగినప్పుడు కూడా మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయని చాలా ఎక్స్‌పెరిమెంట్స్ చేశారు. సో, పిరమిడ్స్ ఆర్ వెరీ గుడ్ ఫర్ అస్. భౌతికంగా మన శరీర ఆరోగ్యానికి అట్ ద సేమ్ టైమ్ మెడిటేషన్‌లో మంచిగా ఆ థాట్స్ అనేవి కాకుండా మనతో మనకు అనుసంధానం అవ్వటానికి క్విక్‌గా ఎక్స్‌పిడైట్ చేస్తుందన్నమాట అది. అబ్బాయి, కాంతిలో ఆధ్యాత్మిక శక్తి, స్వస్థత పరిచే కిరణాలున్నాయి. ఆ కాంతి సూర్యుడిదైనా సరే, అగ్నిదైనా సరే. మరో ముఖ్యమైన సంగతేంటంటే, నువ్వు సూర్యుని లేదా అగ్నిని ప్రార్థించిన ప్రతిసారి, నీ ప్రార్థనల ద్వారా సూర్యుని యొక్క, అగ్ని యొక్క శక్తులను మరింత ఉత్తేజితం చేసిన వాడవవుతావు. ఇందాక కూడా అదే చెప్పారు. మన ప్రార్థన యొక్క ప్యూర్ థాట్స్ మనం ఎప్పుడైతే అగ్నితో పాటు దా దాంతో పాటు వెళ్తాయి. అంటే దీపం వెలిగించేటప్పుడు కూడా మనలో ఉన్న భావాలు దానికి ప్లస్ అవుతుందనమాట. అప్పుడింకా దానికి శక్తి పెరుగుతుంది. ఉత్తేజితం చేస్తున్న వాడివవుతావు నువ్వు అని చెప్తున్నారు. అప్పుడు సాధనకు భౌతికమైన, ప్రాపంచికమైన లాభాలే కాకుండా అందరిలోనూ ప్రకాశిస్తున్న ఆ దివ్య ప్రకాశం తన లోపల మరింత బలపడి, తన వ్యక్తిగత దివ్య ప్రకాశానికి, మూలాధారమైన బ్రహ్మాండపు కాంతికి మధ్య ఉన్న సంబంధం మరింతగా బలపడుతుంది. అంటే థాట్ ఈస్ బ్రిడ్జ్ బిట్వీన్ కాస్మిక్ కాన్షియస్‌నెస్ అండ్ మన జీవాత్మ యొక్క కాన్షియస్‌నెస్‌కి కూడా అనుసంధానం అవ్వటానికి. అక్కడ అనుసంధానమయ్యే పాయింటే మన కూటస్థ ఇది ఆజ్ఞాచక్ర స్టేట్ ఈ ఏరియా అని చెప్తారు. ఆ అనుసంధానం అవ్వటానికి కూడా మన లోపల ఏదైతే మనం ఆ థాట్ రిలీజ్ చేసి చేస్తున్నామో, ఈ ధ్యానం కానీ, ప్రార్థన కానీ దానికి ఇంకా బలపడుతుంది అని చెప్తున్నారు. ఆ సంబంధం దట్ బ్రిడ్జ్ బిట్వీన్ ద కాస్మిక్ కాన్షియస్‌నెస్ అండ్ అవర్ ఓన్ ప్రాణశక్తికి. అలా నీకు సూర్యుడికి లేదా నీకు అగ్నికి మధ్య ఓ బంధం ఏర్పడుతుంది. అలా సాధకుడు తాను పొందటమే కాకుండా తన ప్రార్థనల ద్వారా సకారాత్మక ప్రాణశక్తులను, ఇంధనాన్ని సూర్యుడికి, అగ్నికి కలిపిన వాడవవుతావు. అందుకే అగ్ని ధ్యానాలు, ప్రార్థనలు ఆధ్యాత్మికంగా, భౌతికంగా, ఉద్వేగపరంగా లాభపడటానికి, ఆరాకు ప్రాపంచిక, మానసిక లాభాలు పొందటానికి తప్పనిసరి అని మేము విశ్వసిస్తాము. మేము అంటే అక్కడ దివ్యాత్మలందరూ కూడా. ఇప్పుడు దత్తాత్రేయ స్వామి పరంపర అంతా కూడా వీళ్ళంతా అగ్నిప్రియులు. అందరికీ ఆ హోమాలు ఇవన్నీ కూడా చాలా అదే విశ్వసిస్తామంటే తప్పకుండా చేస్తారు. ఆహ్, ఇదంతా బుర్రలోకి ఎక్కించుకుంటున్నావా? సరే, గుహలాంటి ఈ గదిలో పొగ తాగవచ్చునా? అడిగారు బాబా. పొగ త్రాగటం అంటే అగ్నికి సరైన గౌరవం ఇచ్చినట్లు కాదేమో? అడిగాడు రుద్ర. ఇక్కడ అగ్నికి ఇంపార్టెన్స్ చాలా చక్కగా డీటెయిల్డ్‌గా వివరించారు.
అది మనకి భౌతిక పరంగా కూడా ఇవన్నీ వెలిగించుకుంటున్నాము. అండ్ మన అంతరంగంగా మనకి ఇన్నర్‌లో కూడా ప్రాణశక్తి అనేది మనలో డెవలప్ అవ్వాలి. దానివల్ల మన శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యము, మనము కాంతివంతంగా తయారవుతాము. అట్ ద సేమ్ టైమ్ మన చుట్టుపక్కల అంటే మన కుటుంబ సభ్యులు అయ్యుండొచ్చు, ఫ్రెండ్స్ అయ్యుండొచ్చు. మనం ఎవరితో అయితే మసులుతున్నామో వాళ్ళకి ఆ కాంతి అనేది స్ప్రెడ్ అవుతుంది. అంటే వాళ్ళ థాట్స్ కూడా ప్యూరిఫై అవుతూ ఉంటాయి. బికాజ్ మనం రిలీజ్ చేసే థాట్స్ వల్ల, మన ప్రార్థనల వల్ల. అలాంగ్ విత్ థాట్ దాంతో పాటు ఇంకా ఏం చెప్తున్నారంటే ఇంక ఎంత ఆహ్, పైకి తీసుకెళ్ళి చెప్తున్నారంటే అది ఎంత లోతుల్లోకి ఆత్మలకి భూమి నుంచి బయటకొచ్చేసిన అంటే శరీరం వదిలి, భూమిని వదిలి వెళ్ళిపోయిన ఆత్మలకి మంచి జరుగుతుంది. అండ్ దేవుడికి అంటే సూర్యుడికి కూడా అది మంచిది. మీరింకా అట్లా చేసే కొద్దీ కూడా సూర్యుడికి కూడా బలం పెరుగుతుంది. అంటే మనం అనుకుంటాం మనం ఎంత ఒక చిన్న ఆహ్, జీవులం కదా! ఇంత ప్రపంచంలో మనం ఏముందిలే చేస్తే ఇప్పుడు చేయకపోతే ఏముందిలే అనేది కొట్టిపడేస్తాం కానీ ఒక్కొక్క శక్తి, ఒక్కొక్క బిందువు యాడ్ అయినప్పుడే ఆ నీళ్ళనేయి ఎట్లాగా ఒక సముద్రం అవుతుందో, మనం అందరం కూడా మనం ఆలోచించే ప్రతి ఆలోచన కూడా ఒక బిందువు లాంటిది. అంటే అది ఆహ్, హ్మ్, ఉత్తమ తలాలకి, హైయర్ ప్లేన్స్‌కి రీచ్ అయ్యి అక్కడ ఉన్న దివ్యాత్మలకి కానీ, భగవంతుడు అని చెప్తున్నారు, సూర్యుడు అని చెప్తున్నారు. అందరికీ కూడా అది శక్తినిస్తుంది అని చెప్పారు. మరి ఇంపార్టెంట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. చాలా బెనిఫిట్స్ జస్ట్ బీయింగ్ విత్ ద నేచర్. ఇదంతా కూడా మనకి ఆ లైఫ్ ఎనర్జీ సోర్స్ ఇచ్చేది అన్నీ చాలా వివరంగా చెప్తున్నారు బాబా. ఈరోజు సెషన్ అంతా కూడా మనం నేర్చుకున్నది అగ్ని, అగ్ని ధ్యానము, దాని ఇంపార్టెన్స్, అందరూ ఎలా సాధన చెయ్యాలి అనేది ఆ మార్గం చూపించారు బాబా దీంట్లో. ఈ ఎపిసోడ్ తప్పకుండా మళ్ళీ ఇంకొకసారి విని లేతే మీ దగ్గర బుక్ ఉంటే గనక ఒకసారి ఆ పేజెస్ రివ్యూ చేసి, ఈ అగ్ని ధ్యానం అనేది మనం కూడా డైలీ చేయటానికి మనం కూడా ప్రయత్నిద్దాం. అట్‌లీస్ట్ ఆ థాట్ అనేది రిలీజ్ చేద్దాం. మనమందరం సాధనా మార్గంలో ఉన్నాము. కాబట్టి ఆ ప్రాక్టీస్ అనేది వదిలిపెట్టకుండా రోజు చేద్దాము. మనం కూడా పొద్దున, సాయంత్రం దీపం వెలిగించుకొని మంచి థాట్స్ రిలీజ్ చేస్తూ అందరికీ మంచి జరగాలి అని కోరుకుందాము. మళ్ళీ వచ్చే గురువారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.